రండి రండి చందమామ కథ చెప్పడానికి వచ్చేసింది. కాకి మాటలను వినకుండా నక్కతో జింక స్నేహం కుదుర్చుకుంది. ఒకనాడు నక్క వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గరలో ఒక పొలం ఉంది. అది పక్వమునకు వచ్చి జొన్న కంకులతో విరగ కాసింది. నీవక్కడికి పోయి రోజూ తిని రావచ్చు అని ఆశ పెట్టింది. జింక దాని మాటలను నమ్మి రోజూ ఆ పొలమునకు పోయి కడుపు నిండా మేసి వస్తుండేది. తన పొలంలోని పంటను ఏ జంతువో వచ్చి తినిపోతుందని అనుమానపడ్డ రైతు ఆ జంతువు కోసం వల ఏర్పాటు చేశాడు. రోజులాగే ఆ పొలానికి వచ్చిన జింక ఆ వలలో చిక్కుకుపోయింది. అప్పుడు జింక తన వెంట ఉన్న నక్కను సహాయం చేయమని అర్థించింది. అయ్యో, నాకు ఈ వలతాళ్లను తెంపే ఓపిక లేదు అని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయి సమీపంలోని కొండరాయి వెనుక దాగి సాయంత్రం రైతు వస్తాడు, ఈ జింకను చూస్తాడు. అంతే, దీని చావు ఖాయం. అబ్బా, ఎన్నాళ్లకు నా కోరిక తీరిపోతుంది అనుకుంది. అయ్యో, నా మిత్రుడి మాటను వినకుండా జిత్తులమారి నక్కతో స్నేహం చేశానే, ఇప్పుడు ఇది నా ప్రాణాల మీదకు తెచ్చిందే అనుకుంటూ రోదించసాగింది జింక. సాయంత్రం అవుతున్నా తన మిత్రుడు రాకపోయేసరికి కాకి జింక కోసం వెతకసాగింది. దానికి జొన్న చేనులో వలలో చిక్కుకున్న తన మిత్రుడు కనిపించాడు. వెంటనే దాని దగ్గర వాలి, ఏం జరిగింది మిత్రమా అని ఆతృతతో అడిగింది కాకి. అప్పుడు జింక జరిగిందంతా కాకికి చెప్పేసింది. దాంతో ఇదంతా జిత్తులమారి నక్క పన్నాగమని కాకికి అర్థమైంది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, నీవిక్కడ చచ్చినట్లు పడి ఉండు, నేను నిన్ను పొడుచుకుని తింటున్నట్లు నటిస్తాను. ఆ రైతు వచ్చి నువ్వు చచ్చావనుకుని వలను తీసేస్తాడు. నువ్వప్పుడు చెంగున పారిపోయి సులభంగా తప్పించుకోవచ్చు అని ఆలోచన చెప్పింది కాకి. కావు కావుమని వినబడుతున్న కాకి అరుపులకు ఉలిక్కిపడి మేలుకొని నక్క చాటు నుండి చూసింది. అక్కడ కాకి జింకపై వాలి దాని కనుగుడ్లను తింటున్నట్టు కనబడింది. ఓహో, ఈ జింక చచ్చిందనమాట అనుకుంది నక్క. ఇంతలో రైతు పొలం వైపుకు వచ్చాడు. వాడికి వలలో చిక్కిన జింక చచ్చిపడి ఉన్నట్లు కనిపించేసరికి జింక చచ్చిపోయిందనుకొని వలను విప్పసాగాడు. పూర్తిగా వలను విప్పగానే కాకి కావు కావుమని అరుస్తూ పైకి ఎగరడం, జింక కన్ను మూసి తెరిచేటంతలో వాయువేగంతో పరిగెత్తడం జరిగిపోయింది. అప్పుడు రైతు కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని జింక వైపు విసిరాడు. అదే క్షణంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి యువతలికి వచ్చిన నక్కకు ఆ గుణపం తగిలి లబలబా కొట్టుకుంటూ మరణించింది. మిత్రుణ్ణి మోసం చేయాలనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది కదా. మరి తర్వాత కథ కోసం రేపు జాబిల్లి దగ్గరకు వచ్చేయండి, సరేనా?